నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లవాడిని, ఓటు హక్కు లేని చిన్న పిల్లవాడిని అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేస్తే ముఖ్యమంత్రి అవుతాడంటే వీళ్ళు ముగ్గురు విడిపోతే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి టక్కుని చెప్తాడు. ఈ విషయము ఆ చిన్న పిల్లవాడి కన్నా వైఎస్ఆర్సీపీ నాయకులకు బాగా తెలుసు. కార్యకర్తల కన్నా వైఎస్ఆర్సీపీ పార్టీలో పోటీ చేయబోయేటువంటి నాయకులకు చాలా క్లియర్గా తెలుసు. కూటమి పార్టీలు కలిసి ఉంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ జన్మకు కాదు కదా, ఇంకొచ్చే జన్మ కూడా ముఖ్యమంత్రి కాడని చెప్పి ప్రతి నాయకుడికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఎలాగైనా వీళ్ళ మధ్య గొడవలు పెట్టాలి, గొడవలు పెడితే కానీ 2029లో వీళ్ళు విడిపోతే కానీ మనం రాజకీయం చేయలేమని చెప్పి ఎలాగో చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి మధ్య గొడవలు పెట్టలేరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో అది చాలా అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కొనసాగడానికి ఎన్డీఏ అక్కడ నెంబర్ గేమ్లో టీడీపీ ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఇప్పట్లో అయితే గొడవలు పెట్టలేరు. మరి వీళ్ళిద్దరి మధ్య గొడవ పెడితే ఎలా ఉంటుందని స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి గొడవ పెట్టి వీళ్ళిద్దరికి మధ్య గొడవ పెడితే ఎలా ఉంటుందని ఒక పెద్ద ప్లానింగే వేశారు. వాళ్ళేమో ఒక అన్నదమ్ముల్లాగా, కృష్ణార్జునుల్లాగా కేవలము డెవలప్మెంట్ సంక్షేమం అని చెప్పి వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పట్లో మేము విడిపోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోనే చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి కానీ ముఖ్యమంత్రి కాబోయేది చంద్రబాబు నాయుడే. సో 15 సంవత్సరాలు మా కూటమి కలిసి ఉంటుంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మేము ముగ్గురు కలిసే ఉంటామని చెప్పి ఆయన పదే చెబుతా వస్తా ఉన్నాడు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి కర్నూలు సభలో కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. సరే, ఇప్పుడు వీళ్ళు ఎలాగూ విడిపోయేటట్లు లేరు, వీళ్ళ నుంచి జనాలను, ఓటర్లను దూరం చేద్దామని చెప్పి మతాల మధ్య గొడవలు పెడదాం, కులాల మధ్య గొడవలు పెడదాము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈజీగా గొడవ పెట్టగలిగినటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే కులాల మధ్య గొడవలు పెట్టడం. కులాల మధ్యన గొడవ పెట్టేస్తే కొన్ని కులాలు ఆ పార్టీలకు రాజకీయంగా దూరం అయితే ఇక వేరే ఆల్టర్నేటివ్ ఉండేది మనమే కదా, మనం ఇంకా గెలవచ్చనేటువంటి దురుద్దేశంతో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మతాల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి పాస్టర్ ప్రవీణ్ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చి రచ్చ చేశారు. ఇంకా ఆయన ఎలా చనిపోయాడో ప్రపంచం మొత్తం అయితే వీడియో రూపంలో చూసేయడంతో అది తుస్సుమంది. తర్వాత పిఠాపురం నియోజకవర్గం వేదికగా ఎన్నో పన్నాగాలు చేశారు. కాపులకు, ఎస్సీలకు మధ్య గొడవలు పెట్టాలని. సో ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇంట్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఎలక్ట్రీషియన్ వెళ్ళి పనికి వెళ్తే అక్కడ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై చనిపోతే వర్గాల మధ్య గొడవలు పెట్టి దాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద తోసేదానికి చూశారు. పవన్ కళ్యాణ్ గారు చాలా చాకచక్యంగా కలెక్టర్ని అక్కడికి పంపించి వాళ్ళిద్దరి మధ్య సెటిల్మెంట్ చేసి, సో ఎందుకు ఈ కరెంట్ షాక్ వచ్చిందని చెప్పి అప్పట్లో ఎలక్ట్రీషియన్లకు అందరికీ కిట్లు కూడా పంచాడు. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే కందుకూరు నియోజకవర్గంలో కులానికి అతీతంగా మిత్రులైనటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవను దాన్ని కమ్మ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి మధ్య గొడవగా సృష్టించడానికి కొన్ని కుల సంఘాలు, దాని నాయకులైతే కనుక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటే ఎలాగో పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీకి దూరం చేయలేము కాబట్టి పవన్ కళ్యాణ్కే కాపులను దూరం చేస్తే సరిపోతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో సో ఈ కొత్త డ్రామా అయితే తెర మీదకి వచ్చారు. అసలు కందుకూరు నియోజకవర్గంలో ఏం జరిగింది? లక్ష్మీనాయుడు అనేటువంటి ఒక వ్యక్తికి, అదేవిధంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి మరొక వ్యక్తికి కొన్ని ఆర్థిక లావాదేవీల వలన, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు వైరం పెంచుకొని, శత్రుత్వం పెంచుకొని చంపుకునే దాని వరకు వెళ్తే ఆ హరిశ్చంద్ర ప్రసాద్ అనే ఆయన లక్ష్మీనాయుడు అనేటువంటి వ్యక్తిని ఆయన 2వీలర్లో పోతా ఉంటే ఈయన కారు మీద వెళ్ళి గుద్ది చంపేసి, అంటే అతి కిరాతకంగా, అంటే సభ్య సమాజం తలదించుకునేలాగా చంపడం అయితే జరిగింది. సో ఈ వ్యవహారాన్ని ఆ హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడని, లక్ష్మీనాయుడు అనేవాడు కాపు సామాజిక వర్గానికి చెందినవాడని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశాడని చెప్పి దాన్ని తెర మీదకు తెచ్చి ఆ హత్య వెనక ఉన్నటువంటి ఉదంతాలను దాచిపెడుతూ రెండు సామాజిక వర్గాల మధ్య గొడవలు సృష్టించే విధంగా అయితే కొంతమంది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది కుల నాయకులైతే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. వాస్తవంగా ఈ వ్యవహారంలో లక్ష్మీనాయుడు తెలుగుదేశం కార్యకర్తే, కాపు సామాజిక వర్గానికి చెందినప్పటికీ కూడా ఆ లక్ష్మీనాయుడు అనే ఆయన తెలుగుదేశం కార్యకర్తే, చచ్చిపోయిన ఆయన తెలుగుదేశం కార్యకర్తే, చంపినటువంటి హరిశ్చంద్ర ప్రసాద్
కూడా తెలుగుదేశం కార్యకర్తే. ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తల మధ్య జరిగినటువంటి గొడవలో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త చనిపోయాడు. సో చనిపోయిన తర్వాత వాళ్ళు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారు కదా. ప్రభుత్వం ఏం చేయాలా? వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు, చనిపోయారు. ఆ వ్యక్తిని హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్టు చేయకపోయి ఉంటే, హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తిని రిమాండ్కు పంపించకపోయి ఉంటే, మీరు చంద్రబాబు నాయుడు గారినో లేదా ప్రభుత్వాన్నో మీరు విమర్శిస్తే ఒక అర్థం పర్థం ఉంటుంది. ఇన్సిడెంట్ జరిగింది, యాక్షన్ తీసుకున్నారు, అది వ్యక్తిగత కారణాలు. ఇక్కడ మధ్యలో ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తల మధ్య జరిగిన గొడవల్లోకి పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు? అతను జనసేన కార్యకర్త అని, జనసేన పార్టీకి సంబంధించినాడని, కాపులను పెద్దన్న పాత్ర పోషించాడని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి మేము ఎన్డీఏకి ఓట్లు వేశామని, మా భుజాల మీద ఎక్కి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి కొంతమంది కాపు నాయకులు అయితే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. సో వాళ్ళ వ్యక్తిగత కారణాలకి ఇప్పుడు అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి సెటిల్మెంట్ చేయాలంట. సో ఈ సో కాల్డ్ కుల నాయకులు ఎవరైతే ఉన్నారో, లక్ష్మీ నాయుడు ఆ హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి దగ్గర కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి దగ్గర ఎలా పనిచేస్తావురా, మనం కాపులంరా, నువ్వు వచ్చి నా దగ్గర పనిచేయరా, నీకు నెలకి 50,000 జీతం ఇస్తానని బతికినప్పుడే చెప్పి ఉంటే వాళ్ళకి అర్హత ఉండేది. పాపం చనిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు చనిపోయినటువంటి వ్యక్తికి. అదేవిధంగా 2,50,000 అప్పు చేశాడంట కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి దగ్గర. అరే మనం కాపులం కదా, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి దగ్గర మనం ఎందుకు అప్పు చేయాలి, నేను ఇస్తాను రారా అని చెప్పి ఏ కాపు నాయకుడు వెళ్ళి ఆ పాపం ఆ లక్ష్మీ నాయుడికి ఏ రోజు 10 రూపాయలు ఇచ్చింది లేదు. కానీ అతను చనిపోయిన తర్వాత శవ రాజకీయాలు మొదలు పెట్టారు. ఈ మొత్తం ఇన్సిడెంట్లోకి పవన్ కళ్యాణ్ గారిని లాక్కొని వస్తున్నారు. ఈ సో కాల్డ్ కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్కి నిద్ర లేని రాత్రులు తెప్పించారు. ఎందుకంటే అదేంది 21 సీట్లే తీసుకుంటున్నాడు, అదేంది 2 ఎంపీలే తీసుకుంటున్నాడు, ఓ 50 తీసుకోవచ్చు కదా, ఓ 60 తీసుకోవచ్చు కదా అని పదే ఒక పుండు మీద కాకి పొడిచినట్లు పొడిచారు. కానీ బేసిక్గా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది కేవలం కాపు సామాజిక వర్గానికి కాదు. ఆయన కులాలను కలిపే విధానం అని ఉంటుందే కానీ ఇది కాపుల పార్టీ అని ఎక్కడా ఉండదు ఆయన పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాల్లో. సో ఆయన బేసిక్గా కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు కాబట్టి ఆయన్ని కాపులు ఓన్ చేసుకున్నారు కాబట్టి, సో పిఠాపురంలో ఒక కాపు వ్యక్తికి ఆ ప్రాబ్లం వస్తే దళితులు ఆ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మీద పోలీసు కేసులు పెట్టి ఆ ఇంట్లో చనిపోయారని చెప్పి లక్షలు డబ్బులు కట్టించాలని చెప్పి గొడవ చేసినప్పుడు ఏ కాపు నాయకుడు, ఈ రోజు చెబుతున్నటువంటి ఏ కాపు నాయకుడు కూడా వెళ్ళి సెటిల్మెంట్ చేయలేదు. అప్పుడు చేసింది కూడా పవన్ కళ్యాణే. సో అంబేద్కర్ పేరు మార్చి ఆ కోనసీమకు జిల్లా పేరు మార్చారని చెప్పి కాపు కుర్రాళ్ళ మీద కేసులు పెడితే అప్పుడు కూడా అండగా నిలబడింది పవన్ కళ్యాణ్ గారే. సో కాపు సామాజిక వర్గం పేరు వాడుకొని, వంగవీటి మోహన రంగా గారి పేరు వాడుకొని రాజకీయాలు చేసినటువంటి ఈ కుహానా మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా కాపులు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ రాలేదు. కాపులు కష్టాల్లో ఉన్నప్పుడు రారు, కానీ వీళ్ళు ఎవరైనా చనిపోతే దాన్ని రాజకీయాలుగా వాడుకోవడానికి మాత్రమే ముందుకు వస్తారు. వాళ్ళు అంటారు, ఈయనంట పవన్ కళ్యాణ్ గారిని నమ్మి వేసేసాము, లేకపోతే వేరే వాళ్ళకి వేసారు. కాపులు ముద్రగడ్డ పద్మనాభం గారిని కూడా చూశారు. ఏం చేశాడు? ఉప్మా పెట్టాడు, గెరిట ఇచ్చాడు, ఆ ట్రైన్లు తగలబెట్టించాడు. అదే పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారి కన్నా బెటర్ ఆల్టర్నేటివ్ ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని కాపు సోదరులు ఆత్మ పరిశీలన చేసుకోండి. మిగిలిన వాళ్ళంతా కాపు సంఘాలని చెప్పి మిమ్మల్ని వాడుకున్న వాళ్ళే కానీ, మిమ్మల్ని అమ్మేసిన వాళ్ళే కానీ, మీరు నమ్మి ఆయనకి అవకాశం ఇస్తే ఈ రోజు డైరెక్ట్ గా వెళ్ళి ప్రధానమంత్రి గారితో ఫ్రెండ్షిప్ చేసే పరిస్థితికి వెళ్ళాడు. ఇలాంటి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు కాపు సామాజిక వర్గంలో ఎవరైనా దరిదాపుల్లో కనపడుతున్నారా? ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సోకాల్డ్ కాపు నాయకులంతా కూడా కాపులను వాడుకొని వాళ్ళ స్వలాభాల కోసం వాడుకున్న వాళ్ళే కానీ ఏ రోజు కూడా కాపులు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి తీర్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి మీరే ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ముద్రగడ్డ పద్మనాభం గారి నుంచి ఈ రోజు కాపులకు న్యాయం చేయండి అని చెప్తున్న వాళ్ళు ₹1 ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసినట్లు, కాపులకు సహాయం చేసినట్లు చరిత్రలో ఉందా? లేదు కదా. ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలంటే అందులో ఈజీగా ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటంటే కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి మధ్య గొడవలు పెట్టడం ఒక్కటే మార్గం అని తెలుసుకున్నటువంటి వీళ్ళు అవకాశం వచ్చినప్పుడల్లా ఇదే పని చేస్తున్నారు. అందులో
అందులో భాగంగానే ఈ కందుకూరులో జరిగినటువంటి ఈ ఘటనను అయితే వాడుకుంటున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ప్రశ్నించాలా? ఆ చంపేసినటువంటి వ్యక్తి మీద కేసు పెట్టకపోయి ఉంటే అతన్ని రిమాండ్కు పంపించకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అతన్ని కాపాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేస్తున్నారని అడగాలే కానీ చట్టం తన పని తాను చేసుకుని వెళ్తా ఉంది. అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చి సమాధానం చెప్పాలి, ఒక 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఎప్పుడెప్పుడో జరిగినటువంటి ఇన్సిడెంట్లంతా దీనికి లింక్ చేస్తూ ఎలాగైనా ఈ కూటమిని బీటలు పడేలాగా చేయాలి. బీటలు పడితే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేడు అని చెప్పి ఒక దురుద్దేశంతో రాజకీయ రంగు పులిమి ఈ కుల రాజకీయాలు అయితే మొదలుపెట్టారు. సో కాపులు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ కాపు నాయకులు ఎవరు రారు. కాపు నాయకులు ఎప్పుడు వస్తారంటే ఇలా హైలైట్ అవ్వడానికి, ఇలా డైవర్ట్ చేయడానికి, ఇలా ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కానంటున్నాడు, ఎందుకు ఓటేయాలని చెప్పన్నారు. మరి చిరంజీవి గారు నేను ముఖ్యమంత్రి అవుతాను, ముఖ్యమంత్రి అభ్యర్థిని వచ్చినప్పుడు ఏం చేశారు? మరి కాపులు ఎక్కువగా ఉన్నటువంటి పాలకులలో ఓడించారు. కాబట్టి ఇక్కడ ఒక కులం ఒక అతనికి సపోర్ట్ చేస్తే ముఖ్యమంత్రి కారు. అందుకనే అది నేర్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారే కులాలను కలిపే విధానం అని చెప్పి ఆయన సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతంగా పెట్టాడు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు గుడ్డలు చించుకున్నా కూడా ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అసలు కనీసం పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు పట్టించుకుంటాడని నేనైతే అనుకోవడం లేదు. మీరు ఎన్ని విధాలుగా గొడవలు పెట్టాలని చూసినా 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసే ఎన్నికలకు వెళ్తారు. ఇది నా మాట కాదు, వాళ్ళిద్దరే చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది ఎంత మీకు ఏదో 2 రోజులు ఏదో సాక్షి పేపర్లో వేస్తారనో, ఏదో యూట్యూబర్ పిలిచి ఇంటర్వ్యూస్లో ఇస్తారని చెప్పి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. సో దీని మీద అయితే కనుక కేసులు కూడా పెట్టబోతారు. ఎవరైనా 2 కులాల మధ్య గొడవలు పెట్టే విధంగా ఇట్లాంటి పోస్టులు పెట్టడము, ఆ ఇంటర్వ్యూల్లో మాట్లాడడం జరిగితే ఖచ్చితంగా కేసులు అయితే పెడతారు. కేసు పెట్టిన తర్వాత కాపుల్ని అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అంటారు. ఇంక ఇది ఈ నిరంతర ప్రక్రియ అయిపోయింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.